పాలు అడుగంటకుండా వేడి చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 1/2 లీటర్ వరకు పాలు పోస్తున్నాను. పాలు పోసిన వెంటనే హై ఫ్లేమ్ లో పెట్టొద్దండి. అలా పెట్టడం వల్ల పాలు వెంటనే పొంగిపోతాయి. అది అస్సలు కరెక్ట్ ప్రాసెస్ కాదనమాట. సో పాలు పోసిన వెంటనే మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని వేడి చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు మధ్య మధ్యలో ఇలా మీగడ కూడా ఫామ్ అవుతుంది. చూడండి, పాలు పోసి ఒక 5 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్ లో వేడి చేసుకుంటే పాల పైన మీగడ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్ లోనే వేడి చేసుకోండి. పాలని దానికదే పొంగనివ్వండి. మీరు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసి పొంగేలాగా చేయొద్దు. ఇలా లో ఫ్లేమ్లో ఉండగానే చూడండి, దానికదే ఇలా పొంగుతుంది. ఇలా వేడి చేసుకోవడం వల్ల పాలలో ఉన్న పోషకాలు పోకుండా కరెక్ట్గా వేడి చేసుకోవచ్చు. సో పాలని వేడి చేసుకోవాలంటే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేడి చేసుకోండి. అంతే. ఇలా ఒకసారి పొంగిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కరుణాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.